అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ సిరీస్ చాలా మంది నచ్చట్లేదు, నర్సక్క ఆపేయుర్రి అని అంటున్నారు. మరి కింద కామెంట్ అయితే పెట్టుర్రి, మళ్ళీ ఆపేయమంటే ఆపేసి ఇక ఇట్లా లాగ్ చేయకుండా ఎపిసోడ్స్ బదులు ఈవినింగ్ ఓన్లీ రోజొక కామెడీ కంటెంట్ తో వీడియోస్ పెడదాం. మరి మీరు అద్దు అని అంటే ఈ సిరీస్ అనేది ఆపేద్దాం. వీడియోస్ చెయ్యుర్రి అని అంటున్నారు. ఇక పార్ట్ వైజ్ గా 10-15 పార్ట్లు కాగానే ఇక ఇంట్రెస్ట్ వస్తలేదు, నర్సక్క బంద్ చేయుర్రి అని అంటున్నారు. ఇక దోస్తులు, ఇట్లా కాకుండా సప్పుడేక రోజొక కామెడీ కంటెంట్ చేస్తే బాగుంటది కదా అని మాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో? ఈ సిరీస్ ఆపేయమంటే ఈ రోజు ఒక్క ఎపిసోడ్ తో ఆపేద్దాం ఏదనేది చెప్పురు దోస్తులు. ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయిపోతే పార్ట్ 20 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓకే, ఏంది సోది? నేను చెప్పాల్సింది చెప్పుకున్నా, ఇకపై ఆమె ఇష్టమిగా. ఓ శ్రీను, చెప్పింది ఆలోచించి నాకు రేపు ఈ టైం వరకు చెప్పు. అంతే, నీకు నేను కావాలా, నీ మొగుడు కావాలా? నాతోటి వస్తావా, నీ మొగంతో ఉంటావా? అంతే, రేపు ఏదనేది చెప్పు. రేపు డిసైడ్ అయితేగా. ఊకే నాకేంది బాధ? ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతుండు? కొంచెం అన్నా అర్థం చేసుకోకుండా గట్లా అంటుండేంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే, నాతోటి ఉంటే అయిపోతుంది ఆ జీవితాంతమని అన్నాడు. ఇప్పుడేమో నేను కావాలి, నువ్వు రా నాతోటి పెళ్లి చేసుకుందామని అంటుండు. అట్లా పోతే నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? అంతా నేనే వేసుకున్నా. వాడు నాకు బానిస అయిపోయిండు, నన్ను వదిలిపెట్టి వాడు ఉండలేకపోతుండు. అందుకే వాడు అట్లా మాట్లాడుతుండు. తప్పంతా నాదే. ఏం చేయాలి? వీళ్ళు లేకుండా నాకు ఇక్కడ పిచ్చిలేస్తుంది. వీడిప్పుడు నేను రాను అని అంటే నాతోటి మాట బంద్ చేస్తాడు కావచ్చు. ఏం ఆలోచించాలి దీని గురించి? ఏం అర్థమైతలేదు. దాని గురించి నేను అన్ని పెళ్లి సంబంధాలు ఎత్తగొట్టుకున్నా, అది కావాలని. అది ఇప్పుడు నాతోటి రాను అని ఒక్క మాట అంటే చాలు, దానికి నా ముఖం కూడా చూపియ నేను. అదంటే అంత పిచ్చి నాకు. నా పిచ్చి, నా ప్రేమ దానికి అర్థం అయితలేవు. ఎన్ని రోజులని ఇట్లా ఓపిక పట్టాలి? చూసేటోళ్ళేమో పెళ్లి చేసుకోవా అని అందరూ అనబట్టే, మా వాళ్ళేమో సంబంధాల మీద సంబంధాలు చూడబట్టే. ఏదో ఒకటి ఆలోచించుకొని రేపు ఎప్పుమని చెప్పినా. ఇక అది రేపు ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను డిసైడ్ అయితా. ఏంది నాకు ఈ బాధ? కష్టమైనా ఇక దాన్ని మర్చిపోవడానికే ట్రై చేస్తా. అది రాను అని అంటే, అది రాను అని అనాలే, దాని సంగతి చూస్తా నేను. గాని నేను ఎట్లా వదిలిపెడతా? పొద్దున పోయి ఇప్పుడు వచ్చినావు, బాగా తాగి తాగుడు బంద్ చేస్తా అని అంటే కదరా. నువ్వు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు? నా కడుపులో పిల్లి ఎప్పుడు పడుతుందిరా? ఇక అందరేమో రోజు ఓ మాట అనబట్టే. రాణి నా అందాల సుహాసిని, తాగుడు బంజెత్తే నేను బతకలేనే నా రాణి. నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు రాని? దినాలి అయ్యా బర్రె మొక్కపోడా. బర్రున్నాడు, ముంగడ బొత్త పెంచుతాడు, వెనక బట్ట పెంచుతాడు. వానికి ఏమైనా రంది పాడైందా? ఏమో తాగుబోతు బాడకవు నువ్వు పెళ్లి చేసుకున్నావు. పోసి పోసి అందాల రాసి నీకెందుకే మా గోసి. బర్రున్నావు, ఏం ఊపుతానవు? పోరిని పెళ్లి చేసుకున్నావు గాని పోరికి సుఖం లేదు, మన లేదు నీతోటి. నువ్వు చూసినావా? నువ్వు చూస్తానవా ఇంట్లోకి వచ్చి? ఏందే నీ బాధ? రాని కడుపు నిండా బువ్వ పెడతానా? కడుపు నిండా బువ్వ పెట్టుడు కాదు, కడుపులోనట ఒక పిల్లనట వారేయి. అది ఎట్లా వారెత్తారు? అది దేవుడు వారేయాలి. దేవుడు ఎట్లా వారెత్తారా? తాగుడు బంద్ చేయమంటే తాగుడు బంద్ చేస్తలేకపోతివి, తాగబడితివి, తాగచ్చి బల్లను పట్టబడితివి. ఇక నేను ఏడసావాలి? అన్ను పడితే పిల్లలు అవుతారా? తిరుపతి గాని తాగుడు మునుగా ఏమిటికి తాగుతానవరా తాగుడు బంద్ చేయక? నేను అప్పటికి ఇప్పటికి మస్తు బంద్ చేసినది నర్సక్క. మా రానికి బుద్ధి లేదు, ఏమున్నా బుర్రుతుంది. ఎడబోతవే? నన్ను మించిన నీకు ఎవడున్నాడు ఇంకా? ఓ 4 రోజులైనా పోతే పోరానికి ఏర్పడుతుంది. ఓ పోసావా? నువ్వు మీ రాయమాలు నిష్పెట్టి గట్లనే పోతున్నావా? అలా నీతి సూత్రాలు చెప్పబడితే నా రాణికి. రాణి ఎవరి మాటలు పట్టించుకోవద్దే నా బంగారం.
ఆ, నీకు నెల తిరిగే లోపు నువ్వు తల్లివైతావు రాయే. ఓ మా అయినట్టే ఉన్నత్తి మాటలకే అంటావు మళ్ళా సప్పుడేగా అంటావు. రా 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 రా. మొద్దు ముఖంలో చెప్పు నర్సి చూసినావే ఈయనకి ఏమో అంటారు కదా ఈయనకి బర్రె లెక్క తాగుడు సాధన అవుతుంది అని పోరిని తల్లి చేసుడు సాధన అయితే లేదు. పోరేమో నాకు పిల్లలు కావాలని పోరేడువ పెట్టి ఏమో తియ్యి. అవును కానీ అది వచ్చిందేమో బహురూపుల్ది మంచిగా ఉంటారో మరి లొల్లి పెట్టుకుంటారో. వచ్చిందా మళ్ళా మొగడెట్లా రానిచ్చే రానిచ్చిండు అయితే అత్తే మంచిగా బతకని దాన్ని ఎవడొద్దంటాడు మంచిగా బతకంగా. అదే కదే ఏం రాకర్రేం రోజు అట్టిగానే ఉండబడితిమి. నీ అవ్వగాడు చెట్ల మొగ పోయి ఒకసారి దావతు వేసుకుందాం పాలేర్రా. పిసినారి మొగ పొళ్ళు ఎటు గదలరు. చోటుగాడేమో దుకాణాన్ని పట్టుకొని ఉంటాడు. ఇక నువ్వేమో బర్రె అంటావు అదంటావు ఇదంటావు. నువ్వు కదిలినాక నేను కదలనారా పోదాంపా నేను అద్దంటానా. మనిషికి పైసలు వేసుకుంటే కథం. పైసలేడున్నాయిరా నీకు పైసలు అన్న వరకే పిత్తులు వస్తాయంరా. మంచిగా దుకాణం ఉన్నది దుకాణాన్ని నడిపిస్తాను. నీ దగ్గరనే పైసలు ఉండాలి. ఇంకా అయ్య గుంజుకోడారా నువ్వు బాలే మాట్లాడుతావు బంటిగా. నమస్తే శ్రీను ఏంద్రో గిట్లత్తానవు. ఏమైందిరా? ఏం లేదురా, రావద్దారా మీ దగ్గరికి? రావాలి గాని ఎప్పుడు రావు కదా. ఎప్పుడు పొలం చుట్టూ ఇంటి చుట్టూ తిరుక్కుంటా ఉంటావు కదా. మరి ఇవాళ మా దగ్గరకు వచ్చినవేందని మేం పరిశాన్ కాబడుతుంది. అదేం లేదు. శ్వేత వచ్చిందిరా మళ్ళా. అవునా వచ్చిందారా? ఏమో నాకు తెలియదు. బో నువ్వు యాక్టింగ్ చేయకురా వారి. ఆమె వచ్చిందనే సంతోషంగా తిరగబడుతుంది. ఓ బంటి అయిందేదో అయిపోయిందిరా. గతాన్ని గుర్తు చేసి సంపకుర్రా జర మీ కాలు మోక్తా. గతహ అంటావా? అట్లా నువ్వు మంచిగా పైకత్తావు. నేను ఎప్పుడో అన్నరా మీకు అది అర్థం అయితలేదు. మంచిగా ఏదన్నా పని చేసుకొని బతుకురా. అట్లాంటి కథలు వడకు. నువ్వు మా అందరికంటే ఎంత అందంగా ఉంటావు. నీకు ఏ అమ్మాయి అయినా ఈజీగానే పడుతుంది. ఏ అమ్మాయి అయినా నిన్ను మెచ్చి పెళ్లి చేసుకుంటారు. గన్ని సంబంధాలు వస్తే అమ్మాయిలేమో మెచ్చుడాయే నువ్వేమో మెచ్చకపోవడాయే. అప్పుడు మనసులా ఏం పెట్టుకొని మెచ్చలేదో గాని ఇప్పుడు ఏదన్నా ఒక సంబంధం వస్తే పెళ్లి చేసుకోరా సప్పుడేక. చేసుకుందాం. దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరగనిత్తడ్రా ఏదైనా. అవు బరాబరే. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది కాదు గాని. మీరెప్పుడు చేసుకుంటారా పెళ్లి? ఓలైన కోలు చేసుకోకపోయిర్రు. మాకేం తొందర లేదురా వారి. తొందర ఉన్నోళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని గానని. మాకిప్పుడేం తొందర లేదు కదరా కర్రీం. కర్రీంకు ఎట్లా దొరుకుతారో ఏమో. మా కర్రీం తోట వచ్చింది బాధ. అరే నువ్వు నా కలర్ ని తక్కువ అంచనా ఇయ్యకురా. నాకే అందమైన అమ్మాయి దొరుకుతుంది నీకంటే. సరేనా? చూద్దాం. నీకు అందమైన అమ్మాయి దొరికితే నాకు కూడా దొరికినట్టే. ఇక ఏం పెళ్ళో ఏమోరా. పెళ్ళంటే పెద్ద పెంట. వద్దురా సోదరా. పెళ్ళంటే నూరేళ్ళ పంటరా. రేపు అది ఏం చెప్తుందో ఏం మాట్లాడుతుందో అన్న టెన్షన్ తోటి చచ్చిపోతానా. అబ్బా నేను దాన్ని మర్చిపోలేను. అది నాతోటి అత్తనేమో సంతోషం, కాకపోతే నేను బతికి వేస్ట్. తొందరనే పడుకున్నావు. ఇలా పొలం కాడికి పోయినరా. బాగా పని అయింది. ఒడ్లన్నీ చక్కగా లేకపోతే ఇలా ఒడ్లన్నీ ఎక్కినా. అందుకే అంత నీరసం అనిపిస్తుంది. అందుకే పడుకున్నా. అన్నం తిన్నారా మీరు? తినలేదు డాడీ. నువ్వులే అందరం కలిసి తిందాం. నాకు ఇప్పుడే అద్దు, మీరు తినిపోర్రి. అందరం కలిసి తింటే అయిపోతుంది కదా. మళ్ళా నువ్వోసారి తినురా. నాకు ఇప్పుడే అద్దు. ఇప్పుడే నాకు తినాలని ఏం లేదు. రాలేవు అందరం కలిసి తిందాం. టైం ఏమన్నా తక్కువ అవుతుందా? 8:30 అవుతుంది. ఇక తిని పడుకుందాం. రాలేవు. నాకు ఎప్పుడు అవసరం లేదు గాని మీరు చూసుకోర్రి. నాకు తినాలనిపించినప్పుడు తింటా గాని. సరే డాడీ పడుకో. ఆ మమ్మీ మనం అన్నం తిందాం. ఓ ప్లేట్లా వేసిన చెల్లె తింటాంది. నువ్వు తినిపో నేను వస్తానా? సరే. ఏమైంది? ఏమైతే నీకేంది? ఓ అడిగే హక్కు నీకు లేదు. చక్కగా మూసుకొని పోయి తినిపో. అయ్యో గట్ల కాదయ్యా. అన్నం తింటే అయిపోతుంది కదా, వేడిగుంది. నాకు అద్దు అని అన్ననా? నువ్వు మీద ప్రేమలు నాకు పులకరించుడు అవసరం లేదు. నువ్వు ఇంట్లో పని మనిషి తీరుండి పోరగల్లని చూసుకో. అంతే తప్పించి నా దగ్గరికి గాని నాతో మాట్లాడడానికి గాని ట్రై చేయకు. సరేలే. అది నాతోటి రావడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? నాకు ఇదే టెన్షన్ అవుతుంది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. అది నాకు కావాలి. ఎట్లా ఏంది?
రేపు ఏమని చెప్తుందో ఏమో అని టెన్షన్ అవుతుంది. ఏ శ్రీను, అన్నవు తిందురా? అక్క తినిపోయే, నేను తర్వాత తింటా. తర్వాత ఎప్పుడు రా? టైం బాగా అవుతుంది. ఏమైందిరా డల్లుగా కూసున్నావు? ఏం కాలేదక్క, అట్టిగానే కూసున్నా, తలకాయ నొస్తాందని. ఎండు బాంబు పెట్టుకోపోయినావు, గోళీ వేసుకోకపోయినావు? ఏదద్దు గాని మీరైతే తినిపోర్రి, నేను కాసేపు అయినాక తింటా. సరేలే. మా అక్కకు చెప్తానన్న నా బాధ అర్థం చేసుకుంటదేమో అనంటే ఇది కూడా అర్థం చేసుకోదు, నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. అద్దురా సోపతి బంద్ చేయరా అని ఎప్పటిసుందో మొత్తుకోవట్టే. ఇప్పుడు అక్క గిట్లా అనంటే అది ఊకుంటుందా? అస్సలకే ఊకోదు. నాకు తరం అయితే లేదు. అబ్బో శ్రీను, ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పు అని అనబట్టే. ఇప్పుడు నేను పిల్లల్ని ఈయనని వదిలేసి ఆయనతోటి లేచిపోయింది అనుకో, ఇజ్జతి పోతుంది. నలుగురు యూసేటోళ్ళు నోట్లా ఉంచుతారు. ఆ పని చెయ్యొద్దు. వద్దురా శ్రీను అని చెప్తా. నేను రాను, పిల్లల్ని వదిలిపెట్టి అని చెప్తా. ఏదన్నా ఉంటే మనం సైడ్కే ఉందని తప్పించి అట్లాంటి పనులు చెయ్యొద్దురా అని చెప్తా. అంటాడు కావచ్చు, నా పెళ్లి సంబంధాలన్నీ ఎందుకు ఎత్తగొట్టినావని. ఇక వాడు లేకపోతే వాడు ఇంకోటి పెళ్లి చేసుకుంటే నన్ను ఎక్కడ మర్చిపోతాడో అని నేను ఎత్తగొట్టినా, అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. అయ్యో, ఎటు పోతున్నారండి? అన్నం తినరా? అన్నవద్దు ఏదద్దు, నేను పని మీద పోతున్నా. ఎటు పోతుర్రు? ఇవాళ ఓ చిన్న ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కి పోతున్నా. నా కోసం అన్నం పెట్టకు. అదేదో పొద్దున చెప్పొద్దా? నేను ఆల్రెడీ పెట్టినా. పెడితే పొద్దున దాకా ఏం చేస్తావు? తినుకుంటా ఉండు. సరే గాని పొలం కాడికి పోవా? ఒక్కరోజు పోకుంటే ఏం కాదు, నీళ్లు పెట్టకుంటే ఏం కాదు. అట్లా అంటే ఎట్లా? ఎండలు ఎట్లా కొడుతున్నాయి, నీళ్లు పెట్టకపోతే ఎట్లనండి? మీరు భలే ఉన్నారు. మరి నన్ను అటే దించి పోదు రాగుర్రి, నేను అన్నం తింటా. మళ్ళా రాంగా నడుచుకుంటా వస్తా. ఎందుకు? పొలం కాడికి పోయి మళ్ళేమంతోటన్నా రాసలీలలు ఆడటానిక నువ్వు పొలం కాడికి పోతానేది? ఇంకా నాకేం పని ఉన్నది? మరి నువ్వు ఓను అనని అనబడితివి, ఆ పొలం అట్లనే నాశనంగానా? చెప్పు. ఏం కాదే, ఇవాళ ఒక్కరోజు పట్టకపోతే అట్లుంటదా? నువ్వు తినిపో, ఆడ వారేసి పీక్తా నిన్ను. ఎట్లా అత్తబోర్రా? సరే ఆగు, తింటా. ఇవాళ ఒక్కరోజు అద్దు అనంటే దీని పానమే ఆగుతలేదు. పోని రాంగా నడిచేస్తే దీనికి కావురం అంగాలే. ఏవాయనే నడువు. అదండి, ఇది ఏడబోతాంది. దియ్యల్ల నాతోటి మాట్లాడతా అని అన్నది కదా. అబ్బా, ఇది తప్పించుకోవడానికే పొలం కాడికి పోతుందా ఏంది వింతోటి? అయినా వాడు ఒక్కడే పోతాడు కదా, దీన్ని పట్టుకొని ఎందుకు పోతాండు? ఈ బండి మీద పోవుడు అవసరమా? ఇది నా బండి మీదనే ఎక్కాలే, ఎక్కితే. అంతేగాని వాన్ బండి మీద ఎక్కుడేంది? నేను కూడా పోతావు పొలం కాడికి. నేను పోతానా? పొలానికి నీళ్లు పెట్టి ఆడింత చెట్లల్లా, కూరగాయ చెట్లల్లా గడ్డున్నది, పీకి ఇంటికి పో నడుచుకుంటా. సరే. మళ్ళేమన్నా కథలు పడ్డావనుకో కోసి పారెత్తా. నేనేం కథలు పడతానయ్యా? ఏం కథలు పడా? సరే సరే. శ్రీను చూసిండు, మరి ఎటు పోతుందో అని అనుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చేది చెప్పినా గాని మరి ఏం చేస్తాడు? ఒక్కతే కనబడతాంది, వాళ్ళు లేడా ఏంది? దించిపోయిండా? అడుగుదాం, ఎట్లయినా చేసి ఈమెతోటి మాట్లాడాలి. ఓ మేడం, ఎటు వేయండు? నీ భర్త ఉన్నాడా ఇక్కడ పొలం కాడా? లేదు, నన్ను దించేసి పోయిండు. నీతోటి మాట్లాడాలి, సైడ్కి రా. సరే, ఎందుకంత కోపం? రా అని చెప్పినా. చెప్పురా, ఏంటిదో? చెప్పురా ఏంటిదో కాదు, నిన్న నీకు ఏమని చెప్పినా, నువ్వు ఏం డిసైడ్ అయినావు నాకు అది చెప్పు. ఎందుకంత కోపం? నువ్వు ఇట్లా నా దగ్గరికి వచ్చి నన్ను మెల్ట్ చేయాలని చూడకు. నేను చెప్పిన దానికి మాత్రమే నువ్వు ఆన్సరు చెప్పు. ఏం డిసైడ్ అయినావు? నాతోటి రావాలని అనుకుంటున్నావా? నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? లేకపోతే నీ భర్తతోటే ఉంటా అని అనుకుంటున్నావా? కాదురా, ఇప్పుడు నీతోటి వస్తే మనల్ని బతకనిస్తారా చెప్పు? నాకు 2 పిల్లలుండే, వీడుండే, నువ్వెందుకు ఇట్లా ఇదైతున్నావు? దొంగ ముండా, నిన్ను నేను ఒక్కటే ఆన్సరు చెప్పుమని చెప్పినా, అంతే తప్పించి నాకు సోది చెప్పుమని చెప్పలే. నీకు నేనంటే ఇష్టమా కాదా? నువ్వు నాతోటి వస్తావా రావా? నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నా, నీతోటి మాట్లాడలేక నేను ఉండలేకపోతున్నా. నేను నిన్ను కావాలని అనుకుంటున్నా. నువ్వు వస్తావా రావా? లేచిపోవడానికి నేను రెడీగా ఉన్నా, నిన్ను తీసుకుపోవడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వు నాతోటి వస్తావా రావా? గది ఒకటే ముచ్చట చెప్పు. ఆ ముచ్చట తప్ప ఇంకో ముచ్చట చెప్తే మాత్రం మంచి ఉండదు. నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నాకు భరించతరం అయితలేదు. అట్లా నేను నీకు అడిక్ట్ అయిపోయినా. నీకేంది? అటు మంచనే ఉంటానో ఇటు మంచనే ఉంటున్నావు.
ఎవరు కావాలో డిసైడ్ చేసుకో. నీ మొగుడు కావాలా లేకపోతే నేను కావాలా? నీ మొగుడు కావాలంటే నీ మొగంతోటే ఉండు, నేను అద్దంటలేను. కానీ నేను మాత్రం నీ కంటికి కనిపియా. నువ్వు అనిపించకపోతే నేను ఉంటానా చెప్పు? ఫస్ట్ ఏమనుకుంటున్నాం మనం? ఏదో ఇట్లా ప్రేమించుకుంటున్నాం గానీ సైడ్ కేరా అంతే, తప్పించి మన పెళ్లి అది ఇది కుదరదని అన్న కదా. చాలా సార్లు అట్లా అన్నావు, నువ్వు లేకుండా బతకలేను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని కూడా అన్నావు. వదిలిపెట్టి నేను ఉండలేను అని అన్నావు. నన్ను అంతా నీ మైకంలకు మార్చుకున్నావు. ఇప్పుడు నన్ను అద్దన్నట్టు మాట్లాడుతున్నావు. మరి అద్దా చెప్పు, నేనేం నిన్ను ఫోర్స్ చెయ్యా. నీ మనసులున్నది చెప్పు. నీతోటి మాట్లాడాలని, నిన్ను కలవాలని ఉన్నది, కానీ పెళ్లి చేసుకోవాలని లేదురా. బస్ గంతే. ఈ రోజుతోటి నీకు నాకు ఏ సంబంధం లేదు. దొంగముండా, నన్ను మొత్తం పిచ్చోన్ని వేసినావు. నన్ను నీ చుట్టూ దింపుకున్నావు. ఇప్పుడు దింపుకున్నాక నా అవసరం తీరినాక నన్ను అద్దు అని అంటున్నావు. నీ గురించి 10 పెళ్లి సంబంధాల దాకా క్యాన్సల్ వేసుకున్నా. నీ గురించి నేను అన్నీ వదిలేసుకున్నా. కానీ నా గురించి నువ్వు నీ మొగన్ని వదులుకొని రాలేకపోతున్నావు. చూసినవా? అక్కడనే అర్థమైపోయింది నీకు నా మీద ఉన్నదా ప్రేమ, లేకపోతే నీ మొగని మీద ఉన్నదా ప్రేమ అని. అట్లా కాదురా, ఒక్క నిమిషం చెప్పేది అర్థం చేసుకో. అర్థం లేదు పర్థం లేదు. నా చెయ్యి వదిలిపెట్టి, నువ్వు చెయ్యి పట్టుకొని నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి నీతోటి లేచిపోతే ఎట్లుంటది చెప్పు? జనాలు చూసే జనాలు కూడా దొరకబట్టి తంతరు. ముందు తెలియదా నీకు? ముందు నన్ను బుట్టలు వేసేటప్పుడు మరి నాకు ఆడిపోరగాళ్ళు ఉండరు, నాకు మొగడు ఉన్నాడు, మరి ఈ మొగడిని ఎందుకు వాడుకోవాలి, ఈ మొగడిని ఎందుకు పిచ్చి లేపాలి అని నీకు తెలియదానే? వదినే వదినే అని పిలిస్తే పిలువకు. నీ అమ్మని నువ్వంటే ఇష్టం, నీ దగ్గర వంట, నీ దగ్గర ఉంటా అని అంటే కదా అన్నావు. తనివి తీరం అన్నావు, ఇప్పుడు అద్దు అంటున్నావు. కాదురా, నిన్ను అద్దు అని ఏ రోజు నేను అనుకోలేదు. ఇప్పుడు నేను ఆయనతోటి తిట్లు పడుకుంటా ఇక్కడ ఉండేది కూడా నీకోసమే. అప్పుడప్పుడు నీతోటి మాట్లాడొచ్చు, నిన్ను చూసుకుంటా ఉండొచ్చు అనే కదా నేను వచ్చింది. ఎందుకు అట్లా తప్పుగా అర్థం చేసుకుంటావు? నేను చెప్పేది ఇనురా, ప్లీజ్ రా. నేను ఎప్పటికీ నీతోటి ఇట్లా ఉంటా, కానీ పెళ్లి లేచిపోవుడు అనేటి అద్దురా. నన్నెందుకు పెళ్లి చేసుకొనియలేదే? నాకంటూ ఓ తోడద్దా? నాకంటూ పెళ్లి సంసారం ఉండద్దానే? ఇంకొకరితో ఉంటే నేను చూడలేను. నేను కూడా నువ్వు నీ మొగంతో ఉంటే చూడలేకపోతున్నా కదా. నాతోటే ఉండాలి, నేను ప్రేమించిందని నేను అనుకుంటున్నా కదా. ఇదేమో కరెక్టు, నాదేమో తప్ప. కాదురా పోదురా అని నన్ను ఇంకా నానబెట్టకు. అయిపోయింది. ఇయ్యలతోటి నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ అక్క నీ నిన్నాయే, నిన్నేం చెయ్యాలో నేను అదే ఎత్తావు. అట్లా మాట్లాడకురా, నాకు నువ్వంటే పిచ్చిరా. మీద ఉన్న పిచ్చి ఎవరి మీద నాకు లేదురా. లేనప్పుడు నాతోటి వస్తేంది? మనము ఎక్కడికైనా పోదాంపా. ఎట్లరా? అట్లా కుదరదురా, అర్థం చేసుకో. ఇప్పుడు చెప్తున్నా, నేను చచ్చినా మంచిదే. ఇక నీకు కనిపిత్తడుగు, నీతోటి మాట్లాడితే అడుగు. అట్లా అనకురా, ప్లీజ్ రా. నీతోటి మాట్లాడకుండా నేను చూడకుండా నేను ఉండలేనురా శ్రీను. ఐ లవ్ యూ సో మచ్ రా, ప్లీజ్ రా. ఒక్కటి మాత్రం అడగకురా, అంతేగాని నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనురా. అర్థం చేసుకోరా శ్రీను. అద్దే ఈ లంగేడుపు అద్దే. నన్ను నిండా ముంచినవే, నా జీవితం నాశనం చేసినావు నువ్వు. నేను నీ మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నా తెలుసా? నాతోటి వస్తుంది, నాతోటి ఉంటుంది అని ఆశలు పెట్టుకొని నేను ఎంత మంచి అమ్మాయిలు వచ్చినా కూడా క్యాన్సల్ చేసుకొని నీ గురించి నోరు మూసుకొని నేను ఉంటే ఈ రోజున దొంగ ముండ నువ్వు నాతోటి రాను అని అంటవానే? నీ అవ్వ ఏం చెయ్యాలో అదే ఎత్తపో. తాగి సత్త. నువ్వు సత్తే కూడా నా శవం దగ్గరికి నువ్వు రాకు. ప్లీజ్ రా, నాతోటి మాట్లాడరా, ప్లీజ్ రా. నీతోటి మాట్లాడకపోతే నేను బతకలేనురా. ప్లీజ్ రా శ్రీను, అట్లా అనకురా. నీకేమన్నా అయితే నేను బతకలేనురా. నువ్వు సచ్చినా నువ్వు నా దగ్గరికి రాకిగా, అంతే అయిపోయింది. నువ్వు నాతోటి రావేమో, నన్ను పెళ్లి చేసుకోవేమో, నీ మొగంతోటే ఉండు, నీ పిల్లలతోటే ఉండు. అయిపోయింది. ఈ రోజుతోటి నీకు నాకు సంబంధం తెగిపోయింది. నేను సత్తనా బతుకుతానా అనేది ఆ భగవంతుని కేరక. అంటే పిచ్చే, నీ మీద పిచ్చి పెట్టుకొని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిందే నాతోటి వస్తుంది, నాతోటి ఉంటుంది అని. కానీ ఈ రోజున నువ్వు మాట్లాడిన మాటలకు అమ్మతోడు నాకు ఎట్లయితుందంటే భరించలేకపోతున్నా. నిన్ను సంపేంత కోపం ఉన్నదే, కానీ నిన్ను చేతు వేసుకోను. ప్రేమించిన మనసు కదా నేనది. అండు నీ మొగంతోటే నువ్వు చచ్చిపోతా గంతే. ఇక దోస్తులు, ఈ రోజటి కథ ఇదన్నమాట.
మరి శ్రీను ఏం చేస్తాడు? మరి శ్రీను మాటలకు శ్వేత భయపడి దూరం ఉంటుందా, లేకపోతే మనకి దగ్గర అవుతుందా, మరి ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో చూడండి. అలాగే ఈ వీడియో కంటిన్యూ చేయమంటారా ఆపేయమంటారా ఏంది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.